పూల కుండీలు మీ వ్యాపారం. కుండీలు పెట్టారు కాబట్టి మొక్కలు కూడా పెట్టండి. గులాబీ మొక్కలు అవన్నీ అవి అట్రాక్షన్ చేస్తాయి జనాల్ని. ఆటోమేటిక్గా కుండీలు కొనడానికి కాకపోతే ఈ రెండింటికి ఏదో దానికి ఆగుతారు, ఒకదానికి ఆగాలంటే ఆగరు. అంటే నైట్ టైం ఇవే ఉంచట్లేదు, పట్టుకెళ్ళిపోతున్నారండి. ఈ పని కాకుండా ఏం పని చేయరా? చేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పట్టుకెళ్ళిపోతున్నారు, మేము ఉండలేము అది ఇది అని అంటే మరి ఇంకేం చేయలేము. అదే అన్నాను కదా ఇక్కడే. ఇవాళ ఎంత అయింది బిజినెస్? ఈ రోజు ఏం లేదండి, ఏం లేదు. ఎంత ఆ పచ్చకుండి ఎంత సైజుని పెట్టండి? 60, 80, 100 మొత్తం ఆ సేల్ అవన్నీ ఎన్ని కుండీలు ఉన్నాయి? అలా మొత్తం 150 ఉన్నాయి. 150 కుండీలు. అవి అలాగ అమ్మితే మీకు ఎంత వస్తాయి? 10,000 వస్తాయి. 10,000 వస్తాయి. సరే, నీకు ఖర్చు ఎంత అవుతుంది? అలా ఖర్చు 5,000 అయిపోతుంది. అవి అలా చేయడానికి 5,000 అవుతాయి నీకు. అలా నీకు అమ్మితే ఇంకొక 5,000 లాభం. అవి అలా సేల్ అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఓకేనా? సరే అమ్మా, అదే ఉచిత సలహాలు చెప్పానని కాకుండా కుండీలు ఒక లైన్లో పెట్టేసి మొక్కలు పెట్టండి. కుండీల కోసం ఆగిన వాళ్ళు మొక్కలు కూడా మొక్కలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళే కుండీలు కొంటారు. అట్రాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఆగాలనిపిస్తుంది ఎవరికైనా. ఒకటి కొనే చోటే 2 కొనాలనుకుంటారు. 10 ఏళ్ళ నుంచి ఉన్నా మీకు గ్రోత్ రాలేదంటే మగాళ్ళకి తెలివి లేకపోయినా మనమైనా కొంచెం డెవలప్ ఎలా చేసుకోవాలి, మన బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని మనమే ఐడియాలు ఇవ్వాలి. ఆయన కష్టపడుతున్నారు, ఆయన కష్టానికి నీకు కొంచెం ఆలోచన జతపరిచామనుకో గ్రోత్ పెరుగుతుంది.